ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, దేవుని ప్రేమ ఎంతో శ్రేష్టమైనది, దేవుని ప్రేమ ఎంతో విలువైనది. ఈ విషయాలను చెప్తూ ఆయన ఈ ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఏమిటా ప్రశ్నలు అంటే, దేవుని ప్రేమ ఎవరికి దొరుకుతుంది, దేవుని ప్రేమ పరిమాణం ఎంత, దేవుని ప్రేమ ఎప్పటి వరకు మానవునికి తోడుగా ఉంటుంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని ప్రేమ మానవునికి ఎలా దొరుకుతుంది, దేవుని ప్రేమ మానవుడు ఎలా తెలుసుకోగలడు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని ఆయన వివరించారు. ఇంతకీ దేవుని ప్రేమ ఎవరికి దొరుకుతుందంటే అందరికీ దొరుకుతుందండి. మానవునికి దొరుకుతుంది, సృష్టిలో ఉన్న సమస్తానికి దేవుని ప్రేమ దొరుకుతుంది. కారణం ఏంటి? మానవుడినైనను సృష్టినైనను సృష్టించింది దేవుడే కదా. దేవుని ప్రేమ అందరికీ దొరుకుతుంది. దేవుని ప్రేమ ఎంత పరిమాణం ఉంటుంది, ఈ యొక్క లెక్క వేయడం అసాధ్యం అండి. ఎందుకంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పది. దేవుని ప్రేమ లెక్క వేయడం మానవునికి సాధ్యపడదు. ఆకాశము ఎంత ఎత్తుంటుందో, భూమి ఎంత లోతుంటుందో, సముద్రంలో ఎంత జలం ఉంటుందో లెక్క వేయడం అసాధ్యం కదా. అదే ప్రకారంగా దేవుని ప్రేమను లెక్క వేయడం అసాధ్యం అండి. దేవుని ప్రేమ మానవునికి ఎప్పటి వరకు ఉంటుంది? మరణం వరకు ఉంటుంది. అవును, మరణం వరకు దేవుని ప్రేమ మానవునికి తోడుగా ఉంటుందండి. మానవుడు తన జీవితాన్ని మార్చుకోవడానికి, తన జీవితాన్ని సరిచేసుకోవడానికి, తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మరణం వరకే అవకాశం ఉన్నది. దేవుని ప్రేమ మానవుని విడిచిపెడితే మానవుడు ఎంత మాత్రమును తన జీవితాన్ని మార్చుకోలేడు. 4వ ప్రశ్న, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? అన్ని విధాలుగా ఉంటుందండి. మానవునికి అన్ని విధాలుగా తోడుగా ఉండి మానవుణ్ణి అభివృద్ధి పరుస్తుంది. ఏమిటి? దేవుని ప్రేమ. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని ప్రేమను మానవుడు ఎలా తెలుసుకోగలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చదవడం ద్వారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుని ప్రేమను గురించి ఎన్నో విషయాలు ఉన్నాయండి. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, వీటన్నిటి గురించిన వివరణ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఉన్నది.